నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. భేటీలో 10 కీలక అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారుల సూచనలు తీసుకున్నారు. న్యాయపరమైన చిక్కులపై కూడా చర్చించారు. షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలనే ఏకాభిప్రాయానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లోని చంద్రబాబు నివాసం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ సందర్భంగా టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు రానున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈరోజు చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు రానున్నట్లుగా తెలుస్తోంది. దానికి భారీ ఎత్తున టీడీపీ నేతలు ఏర్పాట్లు కూడా చేసినారు. వివరాలేంటి? ఉదయం 11 గంటల ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి ఇటు ట్రస్ట్ భవన్ కూడా ర్యాలీగా బయలుదేరేందుకు ఇప్పటికే తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలన్నీ కూడా ఈ ఒక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో మొదటిసారి హైదరాబాద్ కు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనడం జరిగింది. అయితే ఈ రోజు కార్యకర్తలతో పాటు టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయి ఇటు తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్లే దిశ కూడా వీళ్ళ యొక్క కసరత్తు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే తెలంగాణ టీడీపీ అధ్యక్షుల పదవికి ఇటీవల కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా కొట్టడం జరిగింది. అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి టీడీపీ అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలనే అంశాలపై కూడా వారు ఈ అంశాలపై కూడా వారు చర్చించి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు సంబంధించిన పేరు కూడా ప్రకటించేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. కానీ దాంతోపాటు తెలంగాణలో టీడీపీ ఏ విధంగా దూసుకెళ్ళాలి, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, దాంతోపాటు ఇప్పుడు అదే విధంగా ముందుకు వెళ్ళాలన్న దిశ కూడా వీరికి దిశానిర్దేశం కూడా చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటి వరకు
చాలా స్తబ్దుగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా స్తబ్దుగా ఉన్నటువంటి టీడీపీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా పుంజుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజు భేటీలో చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగుదేశం అనేది గ్రామాలలో ఇంకా టీడీపీకి పట్టున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంకా బలంగా చేసి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క అంశాన్ని పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్ కి చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి సమయంలో తెలంగాణ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా భారీ ఎత్తున స్వాగతం కూడా పలికినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అదే విధంగా ఉంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేస్తూ ఇంకా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో విస్తరించేటువంటి విధంగా, ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది నేతలు ఇతర పార్టీలకు కూడా చేరడం జరిగింది. దాంతో పాటు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వారిని ఆ నేతల్ని మళ్ళీ తమ పార్టీలోకి తీసుకున్నటువంటి విధంగా ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉండాలి అంశాలపై కూడా వారికి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఆషాఢ